రాష్ట్రంలో రేపటి నుంచి సర్కార్ బడిబాట షురూగానుంది. ఈ నెల 13 నాటికి ఇంటింటికి తిరిగి పిల్లల్ని బడిలో చేర్పించాలనుకుంటోంది విద్యాశాఖ. చదువుకునే వయసున్న పిల్లలందరినీ బడిలో షరీక్ చేయడానికి ప్లాన్ చేయాలని ఆఫీసర్లకు చెప్పిండు మంత్రి కడియం శ్రీహరి. సర్కార్ బళ్లల్లా హాజరు వెంచుడు మీద నజర్ పెట్టింది విద్యాశాఖ. ఇందుకు రేపటి నుంచి ఇంటింటికి తిరుగుతారు పంతుళ్లు. 10 రోజులు ఇల్లిల్లు తిరిగి బడీడున్నోళ్ళందరినీ స్కూళ్ల షరీక్ చేయనికి పండగ లెక్క ప్రోగ్రాం చేయాలని పెద్దసార్లు చెప్పిండ్రు. ప్రోగ్రాం ఎట్లా చేయాలనే దాని మీద ఇదివరకే పంతుళ్లకు సంజాయించిండ్రు ఆఫీసర్లు. ఈ ప్రోగ్రాం ని గట్టిగా చేయాలని చెప్పేందుకు హైదరాబాద్ లో డీఈవీలతో మీటింగ్ పెట్టిండ్రు డిప్యూటీ సీఎం కడియం. సర్కార్ బళ్లల్లా గిప్పటికే ఫ్రీగా పిల్లలకు బట్టలు, బుక్కులు, రానుపోను పైసలు ఇస్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పాలన్నాడు. గట్లనే జిల్లాల కలెక్టర్లు బడిబాట కింద పిల్లలందరినీ బడిలో చేర్పించేందుకు విద్యాశాఖకు సాయం చేయాలన్నాడు డిప్యూటీ సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అకాడమిక్ ఇయర్ను మార్చి 21 నుంచే ప్రారంభించాము కాబట్టి అడ్మిషన్స్ ఇప్పుడే చేయాలి అనే ఆలోచనతోనే, ఎన్రోల్మెంట్ పెంచాలి అనే ఆలోచనతోనే బడిబాట కార్యక్రమాన్ని రేపటి నుంచి నిర్వహిస్తున్నాం. 15 ఏప్రిల్ 2017 వరకు అన్ని పాఠశాలల్లో కూడా పుస్తకాలు అందుబాటులో ఉండాలని, విద్యార్థులకు పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. సాదాసీదాగా చేయకుండా రోజుకో ప్రోగ్రాంతో ముందుకు పోవాలన్నారు ఆఫీసర్లు. 3 నాడు గ్రామ సభలు, ఇంటింటికి పోయి ప్రచారం చేయాలన్నారు. 4న బడి మానేసిన పిల్లల అమ్మానాయన్లతోని మాట్లాడాలని, 6 నాడు అంగన్వాడీతో పాటు పంతులతో మీటింగు, 7 నాడు సర్కార్ బళ్లల్లో హాజరు శాతం పెంచే పని చేయాలని అనుకుంటుండ్రు. 8, 9న మళ్లీ సెలవు తీసుకుని 10న పిల్లలు పాస్ అయ్యేందుకు చేయవలసిన పనులు, 11 నాడు బాలకార్మికుల లెక్కలు, 12 నాడు స్వచ్ఛ బళ్ళు, 13 నాడు కేజీబీవీ భవిత కేంద్రాల మీద ముచ్చటించనుండ్రు. ఈ ప్రోగ్రాంలకు సర్పంచ్ మొదలుకుని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వచ్చేటట్టు చూడాలన్నారు డిప్యూటీ సీఎం. ఈ బడిబాట కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీసు, స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు కూడా పాల్గొని ఈ బడిబాటను జయప్రదం చేసి పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్చే విధంగా చూడాలని చెప్పి నేను కోరుతున్నాను. మరో దిక్కు జూన్ 12 అయినాక కూడా మళ్ళా బడిబాటను షురూ చేయాలనుకుంటుంది విద్యాశాఖ.